ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాలా అలీ. నా పేరు జాహిద్ అలీ. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలెక్షన్ నుండి ఒక నోటీస్ విడుదలైంది. ఆ నోటీస్ లో ఏముందంటే మనకు ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అడ్మిషన్ సర్టిఫికేట్ అంటే మనకు ఏదైతే ఎస్ఎస్సి జీడీకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఏప్రిల్ 27 నుండి ఏప్రిల్ 27 నుండి మనకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. దీనికి సంబంధించిన మనకు సిటీ ఇంటిమేషన్ అడ్మిషన్ సర్టిఫికేట్ విడుదలైపోయినాయి ఈ రోజు. మనము అది ఎలా చెక్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో నీకు స్టెప్ వైజ్ గా చూపిస్తాం. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకోటి, చాలా మంది చాలా భయపడుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. బ్రో, నేను స్లాట్ బుకింగ్ చేసుకోలేదు, నాకు ఎగ్జామ్ ఉంటుందా లేదా అండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరితో స్లాట్ బుకింగ్ చేసుకోలేదో, ఎవరితో ఎస్ఎస్సి జీడీకి స్లాట్ బుకింగ్ చేసుకోలేదో వీళ్ళకు మరి ఎగ్జామినేషన్ ఏం చేస్తున్నారు, కండక్ట్ చేస్తారు. ఎవరితో స్లాట్ బుకింగ్ చేసుకోలేదో వీళ్ళకు మరి ఎగ్జామ్ ఉంటుంది. మీరు మళ్ళీ నేను ఏదైతే ప్రాసెస్ చూపిస్తాను అలా వెళ్ళి మీరు చెక్ చేసుకోండి, మీకు ఎగ్జామ్ ఏ రోజు ఉంది అండ్ ఏ సిటీలో ఉంది మీరు క్లియర్ గా చూడొచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, సిటీ ఇంటిమేషన్ అంటే ఏమంటే మనకు ఎగ్జామ్ ఏ డేట్ నా ఉంది అండ్ సిటీ ఎగ్జామ్ ఏ సిటీలో ఉందో మనము ముందే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మనకి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, మనకు ఎగ్జామ్ ఏ సెంటర్ లో ఉంది ఏం లేదు మనం ఎలా చూసుకోవాలంటే దీనికి చూసుకోండి. మనకు అవైలబుల్ టు ఫర్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ 2 or 3 days బిఫోర్ ది ఎగ్జామినేషన్. అంటే మనకు ఎగ్జామినేషన్ 3 రోజులు లేదా 2 రోజుల ముందు మనకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ అడ్మిట్ కార్డ్ తీసుకొని వెళ్ళి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాస్తారు. అడ్మిట్ కార్డు మీకు వెన్యూ ఉంటుంది, అంటే మీకు సెంటర్ ఎక్కడ ఉంటుంది, తర్వాత మీరు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, మీరు ఎగ్జామ్ సెంటర్కి ఎలా వెళ్ళాలో క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఇంకోసారి తప్ప ఎవరితో స్లాట్ బుకింగ్ చేసుకోలేదో ఖచ్చితంగా వీళ్ళకు మరి ఎగ్జామ్ పెడతారు, వీళ్ళకు మరి సిటీ ఇంటిమేషన్ వస్తుంది, ఎగ్జామ్ ఎక్కడ ఉంది, ఏ రోజున ఉంది, ఏ సిటీలో ఉంది వీళ్ళకి మరి వస్తుంది. మీ ఫ్రెండ్స్ లో చాలా మంది స్లాట్ బుకింగ్ చేసుకోలేదు కదా, వీళ్ళకి వీడియో షేర్ చేయండి, ఏమి టెన్షన్ పడద్దండి, వీళ్ళకి మరి ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు మనము ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, మన సిటీ సిటీ ఇంటిమేషన్ ఎలా చెక్ చేయాలో చూపిస్తా. ఫ్రెండ్స్, మీరు గూగుల్లో కానీ క్రోమ్ లో కానీ వచ్చేసి ఏం సెర్చ్ చేయండి అంటే ఎస్ఎస్సి గవ్.ఇన్ అని సెర్చ్ చేయండి. లేదు బ్రో మాకు డైరెక్ట్ లింక్ కావాలంటే లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో లింక్ మరి ప్రొవైడ్ చేస్తా, డైరెక్ట్ గా లింక్ మరి క్లిక్ చేస్తా. ఏదైతే మీకు పైన కనబడుతుందో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత 3 seconds వెయిట్ చేయండి, మీకు ఓపెన్ అవుతుంది. తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఎక్కడైతే ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని కనబడుతుందో దీనిపైన క్లిక్ చేయండి. లాగిన్ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ అండ్ ఇక్కడ మీ క్యాప్షన్ ని మీరు ఏం చేయాలి, ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే ఇక్కడ మీకు లాగిన్ కనబడుతుందో లాగిన్ మీద క్లిక్ చేయండి. బ్రో, ఇది నాకు యూజర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ దొరుకుతుంది, పాస్వర్డ్ ఎప్పుడు దొరుకుతుంది, ఇది అంటే చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటారు. చూసుకోండి ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీరు ఏదైతే అప్లై చేస్తారో అప్లై చేసినప్పుడు మీకు పైన యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అనే అప్లికేషన్ మీద ఉంటుంది. ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసినప్పుడు అది ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేదు, మీరు ఒక సిఎస్సి సెంటర్ దగ్గర ఒక కంప్యూటర్ లో అప్లై చేసినారు, ఆ మనిషి మీకు పాస్వర్డ్ చెప్పలే అంటే మీరు ఏం చేయాలంటే ఫర్గొట్ పాస్వర్డ్ మరి చేయొచ్చు. ఏం చేయొచ్చు, ఫర్గొట్ పాస్వర్డ్ చేయొచ్చు. అది ఎలాగంటే జస్ట్ ఇక్కడ ఫర్గొట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇమెయిల్ మీద ఓటీపీ రావాలా లేకుంటే ఏం చేయాలని ఉంటుంది. ఇమెయిల్ మీద గెట్ వెరిఫికేషన్ కోడ్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ 10th బోర్డు తర్వాత ఇమెయిల్ ఐడి తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఏదైతే మీకు ఇక్కడ కనబడుతుందో గెట్ వెరిఫికేషన్ కోడ్ దీనిపైన క్లిక్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలాగా చేయండి. మీకు కానీ గుర్తు లేదు పాస్వర్డ్ గుర్తు లేదంటే అలా చేయండి. జస్ట్ మీరు ఏం చేయండి, లాగిన్ అవ్వండి, పాస్వర్డ్ గుర్తుంటే పాస్వర్డ్ ఎంటర్ చేయండి, గుర్తు లేకుంటే ఫర్గొట్ కొట్టండి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేసి మీకు అప్లై చేసేటప్పుడు ఉంటుంది, ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ లో ఖచ్చితంగా తెలపండి.
మీరు లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అడ్మిషన్ సర్టిఫికేట్ రిజల్ట్ అని ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కొద్దిగా మీరు స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్స్ మై అప్లికేషన్ హిస్టరీ అని ఉంటుంది. మీరు మై అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు మై అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే ఏముంటుందంటే మీరు ఏదైతే మీరు SSCGDకి అప్లై చేశారో మీ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ మరి దొరుకుతుంది. ఇక్కడ చూసుకోండి, మొత్తం మీరు ఎప్పుడు అప్లై చేసినారో ఏం లేదో టోటల్ గా దొరికిపోతుంది. అది తర్వాత మీరు లేకుంటే మీరు మై అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మరి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు చూసుకోండి మీ SSCGD అప్లికేషన్ మొత్తం కనబడుతుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ అప్లికేషన్ ని ప్రింట్ చేసుకోవాలంటే ప్రింట్ మరి తీసుకోవచ్చు. తర్వాత మనకి ఏది ఇప్పుడు ఇంపార్టెంట్ వచ్చేసి మనము మన సిటీ ఇంటిమేషన్ కార్డ్ ని మనం డౌన్లోడ్ చేసుకో. అది ఎలాగంటే ఎక్కడైతే ఏదైతే అడ్మిషన్ సర్టిఫికేట్ కనబడుతుందో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఫ్యూ సెకండ్స్ వచ్చేసి మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ టెస్ట్ అని ఉంటుంది కదా, దీనిపైన మీకు ఇక్కడ ఏదైతే ఎగ్జామినేషన్ కనబడుతుందో దీనిపైన ఎగ్జామినేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు దేనికి సిటీ ఇన్ఫర్మేషన్ కావాలి, మీకు SSCGD కదా, SSCGD క్లిక్ చేయండి. SSCGD తర్వాత ఈ ఎగ్జామినేషన్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఇక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుందో దీనిపైన క్లిక్ చేయండి. మీకు సిటీ ఇంటిమేషన్ రావడం జరుగుతుంది. మీ నేము, మీ ఫాదర్ నేము, తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ ఎక్కడ ఉందో అది రావడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామినేట్ సిటీ, మీకు సిటీ ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఏప్రిల్ 28, 2026న ఈ అబ్బాయి ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ వచ్చేసి గుంటూరులో ఉంది. వీళ్ళది అప్లికేషన్ స్టేటస్ ఏమైందంటే వీళ్ళ అప్లికేషన్ ఏం చేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేసినారు. ఇలాగా మీకు రావడం జరుగుతుంది. మీ నేము, ఫాదర్ నేము, రిజిస్ట్రేషన్ నెంబర్, ఎగ్జామ్స్ డేట్, ఎగ్జామ్ సిటీ స్టేటస్ ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ ఏదో ఎగ్జామ్ డేట్ కనబడుతుంది, ఈ ఎగ్జామ్ డేట్ ఉంటుంది, ఎగ్జామ్ సిటీ వస్తుంది. తర్వాత మీకు షిఫ్ట్ ఎప్పుడు ఉంటుంది, షిఫ్ట్ ఎప్పుడు లేదంటే షిఫ్ట్కి వచ్చేసి మీకు 3 days ముందు మీకు ఏ షిఫ్ట్ 3 షిఫ్ట్తో ఎగ్జామ్ జరుగుతాయి. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3. మీకు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉందో తెలుస్తుంది. తర్వాత మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో తెలుస్తుంది. ఇప్పుడు గుంటూరులో ఎగ్జామ్ సెంటర్, మరి 3 days ముందు మీకు అడ్మిట్ కార్డ్ ఇస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు కామెంట్లో ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ పేజ్ని ఫాలో చేసుకోండి. జై హింద్.